హాయ్ అన్న, ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా డే 3 అయితే ఉన్నాము. ముందుగా డిజైన్ గీసి ఫెవికాల్ వేసుకుని థర్మాకోల్ షీట్స్ అయితే అంటించుకున్నాము. అంతలోనే పిల్లకాయ గిలక్కాయ లాగా పాట అందుకున్నాడు. ఏదైనా డెకరేషన్ చేస్తే చాలు మా ఇల్లు అయితే చెత్తకోపలాగా చెత్తగా అయితే అయిపోతుంది. ఇంతలో నేనైతే ఫ్రంట్ సైడ్ స్తంభాలు అయితే రెడీ చేశాను. మా అన్న డిజైన్ల గురించి ఆలోచించి మెదడైతే పనే చేయలేదు. ఎందుకు టైం వేస్ట్ అని వెనకాల బ్యాక్గ్రౌండ్ పైన టాప్ ముందు పక్క స్తంభాలు అయితే సెట్ చేసాము. వెంటనే వెంకటేశ్వర స్వామి నామం శంకు చక్రం తీసుకుని జస్ట్ అలా పెట్టి చూసాము. వేరే లెవెల్ అయితే వచ్చింది. మనం ఏ పని చేసినా కానీ పిల్లకాయలు అయితే 24 hours నాకైతే తోడుగా అయితే ఉంటారు. ఆల్మోస్ట్ పూలు కుట్టేది అయితే అయిపోవచ్చింది. వెంటనే విల్లుకి అయితే వింటినారి అయితే సెట్ చేశాను. ఏంది బా ఈ ప్లేస్ లో పూలు కుడుతున్నాడు అనుకుంటే మెల్లగా వెనక్కు చూస్తే రామబాణం వదిలినట్టు అయితే తయారు చేశాడు. ఇంకా రామస్వామి రథం అయితే సిద్ధమైపోయింది. డెకరేషన్ ఎలాగుందో ఫాలో కొట్టి కామెంట్ బాక్స్ లో కామెంట్ అయితే పెట్టండి. నేను చేసిన డెకరేషన్ చూసి వీళ్ళైతే చాలా అంటే చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యారు. సీతారామస్వామి రథం పైన పెట్టి చూస్తే అబ్బా స్వయంగా భూలోకానికి అయితే దిగి వచ్చినట్లు అనిపించింది. మా వీడియోలు నచ్చినట్లయితే ఫాలో కొట్టి కామెంట్ పెట్టి లైక్ అయితే కొట్టండి.